గివి లెవెల్‌లో చేతుల పండ్లు, పూల బొకేలు, సీట్లు పట్టుకొని పోలీసులతోటి పంచాయతీ పెట్టుకుంటున్నారు గదా! ఏంది గావచ్చు మరి? అరే! గెలిచిన కూటమి లీడర్‌లకు శుభాకాంక్షలు చెప్పేటందుకు అచ్చిర్రో ఏమో! పోలీసోళ్ళు లోపలికి పంపిస్తలేరు గావచ్చు అని అనుకుంటున్నారు గదా! వీళ్ళంతా అమరావతి రైతులు. కానీ వీళ్ళు బోయింది కూటమి లీడర్‌లకు కలిసేటందుకు గాదు. తాడేపల్లి గూడెంలో ఉన్న జగనన్న ఇంటికి. అప్పట్లో చంద్రబాబు సారు అమరావతిని ఏపీకి రాజధానిగా ప్రకటించిండు గదా! ఇగ నడిమిట్ల జగనన్నొచ్చి 3 రాజధానులని, వైజాగ్ నుంచే పరిపాలన అని ఏదేదో చెప్పే వరకు అమరావతి రైతులంతా ఆగమయ్యిర్రు. ఇగ ఇప్పుడు కూటమి గెలుచుడుతోనే మళ్ళా ఎట్లాగో చంద్రబాబు సారు అమరావతిని రాజధానిగా జేత్తాడని ధీమాతోని ఉన్నరట రైతులంతా. ఇగ కూటమి గెలుపుకు పరోక్షంగా సహకరించిన జగనన్నకు థాంక్స్ జెప్పేటందుకు గిట్ల వచ్చిర్రట. ఇదేదో పుండు మీద కారం జల్లే కథనే ఉన్నట్టున్నదని పోలీసులు లోపలికి పంపియలేదు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లాగో మాకు కలిసే ఛాన్స్ ఇయ్యలేదు. కనీసం ఇప్పుడు ఎమ్మెల్యే అయినంకనన్నా మమ్మల్ని గలవనియ్యరా అని పోలీసులతోటి గట్టిగానే లొల్లి పెట్టుకున్నారు. ఇగ పోలీసోళ్ళు ఎంతకు పంపియకపోయే వరకు రోడ్డు మీద వచ్చిపోయేటోళ్ళందరికీ స్వీట్లను పంచిర్రు. ఇగ ఈ వీడియో వైరల్ అయ్యే వరకు అమరావతి రైతులు జగనన్నను మనసులో గట్టిగానే పెట్టుకున్నట్టున్నారు గదా! అని కామెంట్లు పెడుతున్నారు చానా మంది.